హలో అండి, వెల్కమ్ టు సింధు కుక్స్. ఈరోజు నేను తోటకూర లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ముందుగా తోటకూరని ఒక 4 కట్టలు తీసుకున్నానండి. ఇక్కడ నేను అవి మంచిగా వాష్ చేసేసుకొని ఇట్లా ఒక 2 పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసేసుకోవాలి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం చిల్లుల బుట్టలోకి వేసేసుకోవాలండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం వాటర్ లేకుండా ఇట్లా మెత్తగా అనేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ అయిన పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ పూసేసుకొని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఆకుకూర పేస్ట్ని దీంట్లో పెట్టేసుకొని మనం ఇడ్లీకి ఎలా బాయిల్ చేసుకుంటామో ఒక 10 మినిట్స్ అట్లా కుక్కర్లో ఈ గిన్నె పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇది మనకి మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది మనం ఒక 2 సెకండ్స్ అట్లా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసామనుకోండి, ఇట్లా ట్యాప్ చేసుకున్నామంటే చక్కగా ఇట్లా కేక్ లాగా వచ్చేస్తుందండి. అప్పుడు మనం ఇవన్నీ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి చక్కగా పీసెస్ లాగా వచ్చేసాయి. బాగా చల్లారిపోయినాయంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు ఇవన్నీ కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అయితే చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేసామంటే ఆ పీస్ అనేది మనకి గట్టిగా ఉంటుంది. కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక చూడండి, ముక్క మనకి గట్టిగా అయితే లేదు. ఇప్పుడు మనం అదే బాండీలో ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక 1/2 కప్ పెరుగు వేసేసి అంతా కలుపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి మొత్తం ఆ ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలిపెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పీసెస్ కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసామనుకోండి, మనకి తోటకూర లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా చాలా బాగుందండి టేస్ట్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆకుకూరతో పులుసు కూర ఇవన్నీ ట్రై చేస్తుంటాం. ఈసారి డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్